జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆ సజ్జల భార్గవ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు చాలు. ఏ విషయంలో అయినా సరే తిరిగి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టిపిస్తాడు. నేను ఎందుకన్నానంటే ఆ మాట, నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, చదివి వినిపిస్తాను చూడండి. విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించాను. ఆయన అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడి పాత విధానాన్ని, ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేయాలి, ఆ విధి విధానాల గురించి కాస్త చూడండి, ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దానికి కౌంటర్గా వీళ్ళ రీట్వీట్ మాట ఒకసారి అది కూడా చదివి వినిపిస్తాను చూడండి. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి? కాలేజీ ఫీజులు ఎంతైనా 30,000 35,000 మాత్రమే పరిమితం చేయడమా? ఎన్నికల కోడ్ కారణంగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు ఇవ్వకుండా నిలిపివేయడమా? ఇక్కడే మాట్లాడదాం. ఎన్నికల కోడ్ కారణంగా విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు నిలిపివేశారంట. వీళ్ళకి లాజిక్ అర్థం కావట్లా, జనాలు గొర్రెలు అనుకుంటున్నారు. నేను ఒకటే ముక్క అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బటన్ నొక్కడానికి లేని అభ్యంతరాలు, అంటే నువ్వు బటన్ నొక్కే నాటికి ఎన్నికల కూడా అమల్లో లేదు. నువ్వు జనవరిలో ఒక బటన్ నొక్కేవు, ఫిబ్రవరిలో ఒక బటన్ నొక్కేవు, మార్చిలో ఏకంగా 4 బటన్లు నొక్కేవు, 4-5 బటన్లు నొక్కేవు. సారీ, జనవరిలో 1, ఫిబ్రవరిలో 2, మార్చిలో 4. అవునా? ఆనాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు. 3 నెలల ముందు బటన్ నొక్కేవు నువ్వు. అవునా? ఈ విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి 3 నెలలు, దాదాపు 3 నెలల ముందు బటన్ నొక్కావు నువ్వు. అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో లేదు. నువ్వు బటన్ నొక్కిన ఈరోజు రేపు, అంటే బటన్ నొక్కిన ఒక 2-3 రోజులు డబ్బులు వేసేస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. వేసావా? నువ్వు వేయలా. బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు ఎత్తడానికి ఎందుకు వచ్చింది? అంటే డబ్బులు లేకపోయినా, డబ్బులు లేకుండానే ఉత్తిత్తు బటన్ నొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి. 100 కోట్ల రూపాయలు తగలేసేసి ప్రభుత్వం తరపున పెద్ద సపోర్ట్ ఎట్టేసుకొని, బస్సులు కేటాయించేసుకొని, చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలను తరలించేసి అక్కడ కూర్చోబెట్టేసి ఆ సభలో ఏం మాట్లాడాడు? ఆ ఉత్తి బటన్ నొక్కేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టాడు. అంతేనా? అంతకుమించి చేసింది ఏమన్నా ఉందా? ముందు మీరు దీనికి సమాధానం చెప్పండి. డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కాడు? మీరు బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు. మీరు ఆ రోజున డబ్బులు వేసేయచ్చు, ఎవ్వరు అభ్యంతరాలు తెలపలేదు. మీరు జనాలను గొర్రెలు చేసే ప్రయత్నాలు చేయమాకండి. జనాలకు ఒక క్లారిటీ ఉండాలి, మనం ఏం చెప్పినా కానీ నిజమై ఉండాలి. మీరు చెప్పే ఆ వాస్తవాలు కొంతమంది నమ్మే గొర్రెలు ఉంటాయి. మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, ఆలో సగం దరిద్రం మా రాష్ట్రానికి. మీరు చెప్పే అబద్ధాన్ని ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా గుడ్డెద్దు చేయలేకపోయినట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చిన్న లాజిక్ ఆలోచించండి. బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది? బటన్ నొక్కగానే డబ్బులు పడిపోతే డబ్బులు ఎందుకు నిలిపేస్తారు? ఎందుకు ఆగిపోతాయి? వెయ్యిలా ఎన్నికల దగ్గర చేసి ఇంకొక 4 రోజుల్లో పోలింగ్ ఉందనగా అప్పుడు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు వీళ్ళు. మేము 3 నెలల ముందుట బటన్ నొక్కేసాం, ఇంకా డబ్బులు వేయలేదు, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము డబ్బులు వేసేస్తాం. ఎప్పుడు? ఇంక పోలింగ్ ఒక 4-5 రోజులు ఉందనగా. సిగ్గు అనిపించట్లేదు? ఎలా ఒప్పుకుంటారు? ఎన్నికల సంఘం ఎలా ఒప్పుకుంటుంది? ఏ విధంగా ఒప్పుకుంటుంది? ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పథకాలు ఏమి అమల్లోకి రావు కదా, ఇవ్వకూడదు కదా. మరి అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు మీరు? అంటే మీరు గొర్రెలా, మీరు జనాల గొర్రెలు చేద్దాం అనుకుంటున్నారా? ముఖ్యంగా ఈ సజ్జల భార్గవ రెడ్డి గారిని అడుగుతున్నా, నీకు అసలు తలాతోకైనా పని చేస్తుందా, బుర్రైనా పని చేస్తుందా నీకు అసలు? మరి జగన్మోహన్ రెడ్డి బూతులు తిడతాం కాదా? కింద కామెంట్లు చదువుకో. జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నారు. అంటే వీళ్ళ బటన్ 3 నెలల ముందు నొక్కేస్తారంటే డబ్బులు 3 నెలల తర్వాత వేస్తారంటే ఏ విధంగానయ్యా అది? ఆ మాత్రం దాన్ని బటన్ నొక్కడం దేనికయ్యా అసలు? మీరు 5 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారా అంటే ఉత్తి బటన్ ఒక్కడు ఒకటే కనబడుతుంది. పైగా మళ్ళీ మనం నారా లోకేష్ గారి మీద పడి ఆడడం. మీ అంత వరస్ట్గా అయితే ఎవ్వరూ చేయరబ్బా. మీ గట్టిగా లెక్కెత్తే నారా లోకేష్ గారి పేరు తలెత్తడానికి కూడా, పేరు చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సరిపోడు. ఏ విధంగా చేయాలనేది ఆయనకి తెలుసు, క్లియర్గా చెప్తాడు ఆయన. ఆయన మాట్లాడతాం, మీరేం తొందరపడి ఆవేశపడిపోవసరం లేదు. మీరు చేసిన నిర్వాహకాలు చాలు. ఇవాళ కూడా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు కదా, ఎగ్గొట్టేశారు కదా గత 2-3 సార్లుగా. లాస్ట్ టైం కూడా వేయలేనట్టుంది. మీరు తల్లిదండ్రుల అకౌంట్లో వేసేసని చెప్పి వేసేశారు కదా. సరే, వాళ్ళు చెల్లించారా చెల్లించలేదా, వాళ్ళ అవసరాలకు వాడుకున్నారని పక్కన పెడితే
ఇవాళ విద్యార్థులకి సర్టిఫికెట్లు కావాలంటే పాత బకాయిలు చెల్లించి మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్ళండి అంటున్నారు. ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి విద్యార్థులు నానా సంఖ్యలో నాకుతున్నారు, నానా తంటాలో పడుతున్నారు, బాధపడుతున్నారు. మీరు అదేదో అదే విధానాన్ని అలాగే ఉంచి నువ్వు తల్లిదండ్రులకు కాకుండా యాజమాన్యానికి వేసుంటే కనుక బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ విద్యార్థులు అంత ఇబ్బంది పడేటోళ్ళు కాదు. వాళ్ళ చేతిలో సర్టిఫికెట్లు ఉండేవి. ఉద్యోగాలు ఎత్తుక్కునే వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కుందరేమో, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుందరేమో కదా. నాశనం చేసింది నువ్వే కదా. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి నువ్వు యాజమాన్యాలకి డబ్బులు చెల్లించుకుంటా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తాను, మీ అకౌంట్లో వేస్తానంటే ఆ సమయానికి ఆ సందర్భానికి వాళ్ళకి ఏ అత్యవసర పరిస్థితి ఉంటుందో ఎవ్వడికి తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుందా, ఇంకా టైం ఉంది కదా మనం కడదాం ఏదో రకంగా కట్టేద్దాం అని చెప్పేసి వాడేసుకుని ఉండొచ్చు. వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వ్యక్తులు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మరి మీరు ఏ విధంగా బ్లేమ్ చేస్తారయ్యా? మరి మీరు ఏ విధంగా మాట్లాడతారో మాకు అర్థం కావట్లా. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంటు ఈ దీనికి సంబంధించి యాజమాన్యాలకి వేయడమే కరెక్ట్. పిల్లల సర్టిఫికెట్లకు కానీ వాళ్ళ చదువుకు కానీ ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక్కడ మీరు వచ్చి పాఠాలు చెప్పమాకండి, మీరు వచ్చి విష ప్రచారాలు చేయమాకండి. వాస్తవాలు చెప్తే ఇలాగే ఉంటుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాం. మీరు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు. మీ గొర్రెలు అమ్మాలి, మీ పేటీఎం గొర్రెలు అమ్మాలి. నాకు ఆశ్చర్యం వేసింది ఆ మొక్క చూస్తున్న తర్వాత. వసతి దీవెన విద్యా దీవెన ఎన్నికల కోడ్ అని చెప్పేసి ఆపేయడమా? ఎవడాపేసాడు? ఆపేసుకున్నావు నువ్వు. ఒకవేళ నిజంగా నీ దగ్గర డబ్బులు లేవనుకో నొక్క మాకు, బట్టన్ నొక్క మాకు. నా దగ్గర డబ్బులు లేవు, నేను నొక్కలేదని చెప్పేసి ఉంటే అయిపోయేదేమో. నిన్ను నొక్కమని చెప్పేసి నేను ఎవడడిగాడు? ఎవ్వరు అడగల. నీ ప్రచార ఆర్భాటం కోసం నీకు నువ్వుగా అది కూడా అప్పులు చేసి మరీ సభలు పెట్టేసుకున్నావు. 14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టు కేవలం బటన్ నొక్కి. కేవలం బటన్ నొక్కి 1 కోటి 2 కోట్ల కూడా కాదు, 14,000 కోట్లు. మరి నువ్వు డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కేవా అంటే దానికి సమాధానం చెప్పరు. ఆ లాజిక్ ఆలోచించట్లా వీళ్ళు, ఆ లాజిక్ గురించి మాట్లాడట్లా. డబ్బులు ఆపేశారు. ఓకే, డబ్బులు ఆపేశారే అనుకుంది. నువ్వు బటన్ నొక్కింది ఇప్పుడు 3 నెలల ముందు కదా నువ్వు బటన్ నొక్కింది. బటన్ నొక్కడానికి లేని అభ్యంతరాలు, బటన్ నొక్కే సమయానికి లేని ఎన్నికల కోడ్ నువ్వు డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది? చిన్న లాజిక్ కదా. 2-3 రోజులు వేసేసి డబ్బులు వేయాలనుకుంటే నేను ఇవాళ బటన్ నొక్కాను అనుకో, రేపో ఎల్లుండో డబ్బులు వేసాను అనుకో, అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. 14,000 కోట్ల రూపాయలు ఆగేవి కాదు కదా. అవునా? అంటే ప్రజలను పూర్తిగా నాశనం చేసేసి నేను పథకాలు ఎత్తానని చెప్పేసి వాళ్ళకు భ్రమ పెట్టి వాళ్ళకు భ్రమల్లో ఉంచి నేను డబ్బులు వేసేస్తున్నానని చెప్పేసి బటన్ నొక్కేసి ఇది ప్రజలను ఏమార్చడం కాదా? పైగా మీరు ఇలాంటి ట్వీట్లు అయితే మీరు బరిదెగించినట్టు కాదా? ప్రజలు ఏమనుకుంటారో, కొంతమంది తెలియని అమాయకులు ఏమనుకుంటారో, అని నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బటన్ నొక్కేసాడు వీళ్ళే డబ్బులు ఆపేశారేమో అని అనుకుంటారు. అవునా? అన్ని తెలివితేటలు ఉంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు? అన్ని తెలివితేటలు లేవనే కదా మీ ప్రగల్భాలు కూడా.